అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ మాసంలో మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకైతే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే మనము చూస్తున్నాము. మిథున రాశి అనేది గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా కొంతమేర ఫలితాలు అనేది బాగానే ఉన్నాయి. అలానే ఈ మాసంలో కూడా మిథున రాశి అనేది కొంతమేర బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏదైతే మనం ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఈ మిథున రాశి ఫలితాలు ఉన్నాయో దానికన్నా కొంతమేర ఈ సెప్టెంబర్ మాసంలో మనకి మిథున రాశి ఫలాలు అనేది కొంతమేర బెటర్గానే ఉన్నాయని, ఇంకా కొంచెం ముందుగా బాగున్నాయని మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ మిథున రాశి అనేది ఎట్లా ఉంటుందంటే ఈ మాసరీత్యా కూడా చూసుకుంటే మిథున రాశి వాళ్ళు ఏదైనా దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం చాలా మెండుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రయాణాలు చేయడం వలన ఈ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటాయి అన్నమాట. దూర ప్రయాణం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఏదైనా కార్యక్రమం కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్రం కావచ్చు, ఏదైనా తీర్థయాత్రలు కావచ్చు, లేకపోతే ఏదైనా పర్యటన చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా వీసా రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా విదేశయానం కూడా వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మాసప్పుడు వెళ్ళిపోతారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రయాణాలు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే అవకాశాలు అయితే ఈ మాసంలో మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి యొక్క ఫలితం ఏంటంటే ఈ మాసం మొత్తం విదేశీయాల్లోనే, ఈ మాసం మొత్తం పర్యటనలోనే ఉండేటువంటి అవకాశం మరీ మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్నాడు ఒక క్షణం ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు కనిపించట్లా. అంటే టిఫిన్ చేసే టైం కూడా, భోజనం చేసే టైం కూడా ఇంట్లో ఉండేదానికి కనిపించేదానికి లేదనమాట. వీళ్ళతో పాటు ఎవరుంటే వాళ్ళని లాక్కుపోయేటువంటి ఇదే ఉంది. కానీ వీళ్ళు ప్రయాణం చేయడం వలన కూడా ఈ రాశి యొక్క వాళ్ళు ఈ మాసంలో ఏదైతే సెప్టెంబర్ మాసం ఉందో ఈ మిథున రాశి వాళ్ళు ఈ ప్రయాణం చేయడం వల్ల కూడా మంచి అవుతుందండి. మంచి జరిగేటువంటి అవకాశాలు, స్థల మార్పిడి ఉంటుంది. ఈ స్థల మార్పిడి వల్ల వీళ్ళకి మరికొంత మంచి జరిగేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రయాణాలు పోయిన మాసం ఏదైతే మనకి ఆగస్టు మాసంలో ప్రయాణాలు కొంతమేర ఆగిపోతాయి. ఆగిపోయినటువంటి ప్రయాణాలు ఈ మాసంలో చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దీనివల్ల ధనలాభం ఉంటుంది, వస్త్రలాభం, వస్తులాభం, అన్ని రకాల లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా డబ్బు లేకపోతే ప్రయాణానికి అప్పు చేస్తేనే వెళ్ళండి, కలిసి వస్తుంది అంటారు. అప్పు చేసి వెళ్ళినా కూడా ఇబ్బంది ఏం లేదు, కలిసి వస్తుంది. ఆడ పోయేసి ఎవరెవరు మీ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. అక్కడ పోయి ఏదో మీ పూర్వీకులు కలిసేసి మీకు లేదా బాబు మీ తాతయ్యలు ఎవరు ఇక్కడ బంగారం పెట్టేసి వెళ్ళారు, ఇది మీదే అనుకుంటా అని చెప్పేసి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే అట్లా ఈ రోజులు ఎవరు అట్లా ఇవ్వరు, బట్ అంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మిక ధనం వచ్చే అవకాశం ఉందంట. ఆకస్మిక ధనం అని కూడా చెప్పలేము. అది ఆకస్మిక ధనం అంటే ఎవరో ఇచ్చేది వెళ్ళలేదు కదా, ఇది ఆటోమేటిక్ దొరుకుతుందేమో. ఇప్పుడు ఒక వజ్రమో వైడూర్యమో ఇలా వెళ్తూ ఉంటే అలా ఒక పెట్టేసి వెళ్ళిపోయి ఎవరో అనుకోకుండా దొరుకుతుంది అనమాట వీళ్ళకి. అలాంటి అవకాశాలు వీళ్ళకి చాలా మెండుగా కనిపించేటువంటి అవకాశం బాగా ఉందన్నమాట. వీళ్ళు ఏదైనా ప్రయాణం ఉంటే కూడా ఏం ఆలోచించకుండా ప్రయాణం చేయమని అయితే నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ప్రయాణం చేయొచ్చు. వీళ్ళకి అనుగ్రహం బాగుంది, దేవుని అనుగ్రహం ఉంది, దేవత అనుగ్రహం ఉంది. వీళ్ళకి ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది ఈ రాశి మీద ఈ మాసంలో అయితే బాగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి గ్రహరీత్యా కూడా ఎలాంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి గురుబలం అనేది చాలా బాగుంది. ఈ మాసంలో వీళ్ళకి గురుబలం ఉంది, బుధబలం ఉంది. అలానే శని బలం కూడా, ఏదైతే శని భగవానుడు ఉంటారో వాళ్ళ బలం కూడా వీళ్ళకి హెల్త్కి సంబంధించిన, ఆరోగ్యం సంబంధించినటువంటిగా వీళ్ళకి ఈ మాసంలో ఏదైనా దీర్ఘకాలిక ఉన్నటువంటి సమస్యలు ఉంటే కూడా ఈ మాసంలో నయమేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఆపరేషన్స్ కావచ్చు, ఏదైనా దీర్ఘకాలికంగా చూపించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటే కూడా ఈ మాసంలో చూపించుకుంటే మరింత త్వరగా వీళ్ళకి నయమేటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో చాలా మెండుగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నాలు చేయొచ్చు. విదేశీయానానికి అయితే వీళ్ళు మెండుగా ప్రయత్నాలు చేయొచ్చు అనమాట. గురుగారు, అలాగే ఈ రాశి వారికి పెట్టుబడిదారులకు ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి పెట్టుబడిదారుల కన్నా కూడా ఊరకొచ్చే మనీ ఎక్కువ అవుతుంది. ఊరక రావడం అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టకపోయినా మళ్ళీ వీళ్ళకి రావాల్సినటువంటి మనీ వస్తుంది. ఈ మాసంలో పెట్టుబడులు ఏం పెట్టొద్దండి. ఈ మాసంలో బిజినెస్ సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టేటువంటి బిజినెస్లు ఏదైతే ఉన్నాయో అవి అనుకూలతగా లేవు. అంటే ఆల్రెడీ చేసేటువంటి వాళ్ళైతే ఓకే, మెడికల్ కావచ్చు, రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేదా హోటల్స్, లేకపోతే ఫర్దర్గా మెడికల్ షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, బట్టల షాప్స్, ఇంకా ఏమైనా బిజినెస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి అయితే బాగున్నాయి.
కొత్తగా పెట్టేది అయితే మాత్రం ఈ మాసంలో అంతగా అనుకూలించేటువంటిగా కనిపించట్లేదు. వీళ్ళకి విదేశాల్లో ఉన్నట్టు కలిసి వచ్చేందుకు బిజినెస్లో కలిసి వచ్చేందుకు మనకేమీ చెప్పేందుకే కనిపించట్లేదు. గురుగారు, ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది? ప్రమోషన్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి? ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రమోషన్స్ అయితే మాత్రం మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. పోయేదానికి వీళ్ళకి ఎలా ఉందంటే, కొంతమందికి ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి కొంతమందికి ఎలా ఉందంటే, మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో జాబ్ పరంగా ఉంటే ప్రమోషన్ వస్తుంది, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ పోయే ఛాయిసెస్ ఉన్నాయి. అంటే ఉంటే అతివృష్టి లేదా అనావృష్టి ఈ మాసం మొత్తం కూడా వీళ్ళకి ఇలానే ఉంటుందన్నమాట. వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి, కాకపోతే చెడు అనేది మంచి తక్కువగా ఉంటుంది. ఏదో ఒక 5% మాత్రమే జాబులు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి మీరు చింతించే అవసరం లేదు. జాబు పోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది వీళ్ళకి. ఒకవేళ చేసేటువంటి జాబు పోయినప్పటికి కూడాను కొత్త జాబ్ ఏదైనా అవకాశం వీళ్ళకి కొత్త జాబ్కి వెళ్ళి చూస్తే కూడా మంచి వేరే జాబ్ కూడా మంచి ప్రమోషన్స్తో మంచి ప్యాకేజెస్ జాబులు వచ్చేటువంటి అవకాశం కూడా ఇదే మాసం కనిపిస్తుంది వీళ్ళకి. జాబులు పోయినందుకు కూడా వీళ్ళు చింతించేటువంటి అవకాశాలు అయితే ఏమి లేవు. ప్రమోషన్స్ అయితే మాత్రము ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చండి. గురుగారు, అలాగే ఒక వాహనం కానీ ఒక ఇల్లు కానీ వీళ్ళు ఏమైనా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయంటారా ఈ రాశి వారు? ఈ మిథున రాశి వారు ఈ మాసంలో వాహన యోగం అయితే లేదు, కానీ వీళ్ళు తీసుకుంటానంటే మాత్రము వీళ్ళు తీసుకోగలిగితే మాత్రం వీళ్ళ దగ్గర స్తోమత ఉండి సహకరించి అన్నీ అనుకూలంగా ఉంటే మాత్రము ఈ స్త్రీల చేతి నుంచి కావచ్చు, ఈ 15వ తారీఖు పైన ఏదైతే 15వ తారీఖు తర్వాత వీళ్ళకి అవకాశం ఉండే అవకాశం ఉన్నదండి. ఈ స్త్రీలకి అయితే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది నాకు. ఈ మగవాళ్ళలో ఏదైతే పురుషులు ఉన్నారో వీళ్ళకి 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ 5 రోజులు అయితే మాత్రము అనుకోనిటువంటిగా ఏదైనా ఇల్లు ఏదైనా ఎప్పుడో చూసి దాన్ని ఇంకొద్దులే అనుకుంటే ఆ ఇల్లు వీళ్ళకి వచ్చేటువంటి వాళ్ళే వీళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి కలిసేసి సరే తీసుకోండి, డబ్బులు ఈరోజు కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, లేదా కొంతవరకు సమయం ఇస్తాము, ఇలాంటివి ఉండేటువంటి అవకాశాలు కూడా, అలాగా ఆస్తులు వచ్చేటువంటి ప్రయత్నాలు కూడా ఉన్నాయండి వీళ్ళలో. అవకాశం వచ్చింది వీళ్ళు చేజార్చుకోకూడదు. ఈ మాసంలో ఏదైతే అవకాశం వస్తుందో అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, ఎవరైనా వచ్చి ఏమండి మీ ఇల్లు చూశారు కదా బాగుంది, ఇది మాసంలో తీసేసుకోండి, డబ్బుదే ముందులే నేను తర్వాత మీకు తీసుకుంటాను, కొంత సమయం తీసుకోండి అనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చేజార్చుకోకుండా వీళ్ళు తీసుకుంటే కనుక వీళ్ళు మరింత ముందుకెళ్ళేటువంటి కాలంలో, ఇంకా మనకి వచ్చేటువంటి కాలాల్లో వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ఒక రుణం కూడా తీర్చేటువంటిదిగా వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఏది కూడా చేజార్చుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే వీళ్ళకి మరింత మంచి కాలం ముందు ఉంటుందని మనం తప్పకుండా దీన్ని చెప్పొచ్చండి. మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకైతే కొంచెం మేర ఉన్నాయండి. ఈ మాసంలో ప్రకృతికి సంబంధించినట్టుగా కొంతమేర వీళ్ళకి ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వీళ్ళకి మేజర్గా ఏంటంటే మోకాలు నొప్పులు రావచ్చండి, లేకపోతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. బుధుడు కొంచెం వీళ్ళకి దాంట్లో బుధుడు మంచి గ్రహమే ఉన్నాడు, కానీ కొంతమేర అయితే చెడు చూపు అయితే కనిపిస్తుంది. కాబట్టి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇంకా కొంతవరకు ఏంటంటే దీనికి భయపడాల్సిన అవసరం లేదు, అందరిలో జరుగుతుందని అయితే ఏం కాదు. కొంతమేర మిస్కరీస్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే కనుక వీళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉంటే ఈ మాసం చివరి వరకు కూడా ఇది కనిపిస్తూ ఉంది. 1 నుంచి 30వ తారీఖు వరకు కూడా ఇదైతే మాత్రం కొంతమేర కనిపిస్తూ ఉంది. వీళ్ళు కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటే ఆహార అలవాట్లు లేదా తినరానిటువంటివి లేకుంటే ఆయిల్స్ తగ్గించుకొని తింటే కనుక వీళ్ళకి కొంతమేర వాకింగ్ చేసుకోవడం కావచ్చు, ప్రతిసారి డాక్టర్కి విజిట్ చేసుకోవడం కావచ్చు, బరువులు మోయకుండా, అంటే కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటే ఏమవ్వదు. ఇది కూడా ఏంటంటే ఏదైతే మిథున రాశి వాళ్ళు ఉన్నారో మాసం మొత్తానికి చెప్తున్నది, ఇది ఒకళ్ళకి సంబంధించో పర్సనల్ హరస్కోప్ అయితే కాదు, కాబట్టి అందరికీ ఇది వర్తిస్తుందని కాదండి. ఇది కేవలం ఏంటంటే ఇది గ్రహరీత్యా చూసినటువంటి దానికి చెప్తున్నాను. కానీ కొంతమేర జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ వల్ల కూడా ఏమైతే ఇబ్బంది ఉండదు. కొంతమేర మిస్కరీస్ అయ్యేటి ఉండండి, కాబట్టి వీళ్ళు ఎంతవరకు జాగ్రత్త అయితే ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉంటేనే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఇందులో ఏదైతే 3 మాసాలు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యి 3 మాసాల వరకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. 3 మాసాలు దాటి కనుక ఉంటే ఈ ప్రాబ్లం కూడా ఉండదు, వాళ్ళకి ఉండదు. 3 మాసాల లోపు అయితే కనుక కొంత డాక్టర్ సలహాలు తీసుకుంటే సరిపోతుందండి. ఇదొక్కటైతే కొంత చెడనే అనుకోవాలి ఈ మాసంలోనూ. తర్వాత చూస్తే ఆరోగ్యరీత్యా కూడా పురుషులకు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికి కూడా ఈ మాసంలో చిన్న చిన్న లోపాలు తప్పితే మొత్తానికి ఆరోగ్యపరంగా అయితే పెద్దగా ఇదైతే ఏమి కనిపించటం లేదండి. ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? కుటుంబ పరంగా అన్యోన్యత బాగానే ఉంటుందండి. ఈ రాశి పరంగా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. వీళ్ళకి దొరికితే కనుక వీళ్ళు ఆవు పాలు
ఏదైతే ఈ మాసంలో వీళ్ళకు ఉన్నటువంటి మంచి తరుణం ఇది. ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ప్రయాణాలు చేసినందువల్ల కావచ్చు, ఉన్నందువల్ల కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళ లైఫ్లో ఇది ఒక మంచి తరుణం అనుకోవాలి. ఈ మాసం అనేది వీళ్ళకి టర్నింగ్ పాయింట్. కాబట్టి వీళ్ళ మాసంలో ఆ ఇంట్లో సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చమిచిపోతేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయండి. వీళ్ళు ప్రతిరోజు కూడా చిన్న రెమెడీస్ ఏంటంటే, వీళ్ళు ప్రతిరోజు కూడా ఇంట్లో బండలు తుడుస్తారా, బట్ట వేస్తారంటే బండలు తుడిచేటప్పుడు మెంతులు, ఏదైతే మెంతులు ఉన్నాయో ఒక చిటికెడు మెంతులు వాటర్లో వేసేసి బండలు ఫ్లోర్ క్లీనింగ్ చేసుకుంటే కనుక వీళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ కూడా పోయేసి వీళ్ళలో అన్యోన్యత ఎక్కువ ఏర్పడుతుంది. చిన్నటువంటి ఉన్నాయి సమస్యలు అయితే ఉంటాయి, కానీ ఈ సమస్యలు కూడా వీళ్ళలో లేకపోతే మన మైండ్ ఫ్రీగా అవుతుంది. మనం ప్రశాంతంగా ఉంటే రావాల్సినటువంటి ఫలాలు కానీ ప్రతిఫలాలు కానీ ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా మనకి అనుకూలతగా ఇంకెక్కువ మారేటువంటి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని ఈ మాసం వాళ్ళకైతే ఖచ్చితంగా మనము చెప్పొచ్చండి. గురుగారు, అలాగే మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? మిథున రాశి వారికి ఈ మాసంలో పరిహారాలు అంటే అమ్మవారి గుడికి వెళ్ళొచ్చండి వీళ్ళు. అలానే వీళ్ళు విష్ణు ఆలయం దగ్గరలో ఎక్కడైనా వీళ్ళకి విష్ణు ఆలయం ఉంటే లేదా గణేశుని టెంపుల్ ఉంటే కూడా వీళ్ళు వెళ్ళేసి అక్కడ వీళ్ళు ఒక కొబ్బరికాయని అక్కడ నైవేదించాలండి. ఒకటి లేదా 2 కొబ్బరికాయలు నైవేదిస్తే వీళ్ళు మొక్కుబడి ఉన్నా లేకున్నా పర్వాలేదు. కొబ్బరికాయ కనుక వీళ్ళు నైవేద్యిస్తే, నారికెళ్ళం అంటారు కదా కొబ్బరికాయ, ఇవి కనుక వీళ్ళు అక్కడ 2 కొబ్బరికాయలు కొట్టి కనుక 2 కొబ్బరికాయలు కొట్టి చిప్పలు అక్కడ వదిలేసేసేయాలి. వీళ్ళకి ఏవైతే దీర్ఘకాలిక కోరికలు ఉంటే ఈ మాసంలో తీరే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోరికలు ఏమన్నా పెళ్ళిళ్ళు కావచ్చు, జాబు కావచ్చు, విదేశీ పర్యటన కావచ్చు, చదువుకు సంబంధించి కావచ్చు, ఇల్లు, వాహనం, ఏదైతే ఉందో వీళ్ళకి అనుకున్నటువంటి కోరికలు ఈ మాసంలో కోరుకోవడం వలన, ఈ మాసంలో అనుకోవడం వలన ఎక్కువగా ముందుకి వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి 2 కొబ్బరికాయలు విష్ణు ఆలయం కానీ లేదా గణేశుని దగ్గర కానీ 2 కొబ్బరికాయలు సమర్పించేసి ఆ కోరికలు ఏమైనా ఉంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక అవి నెరవేరే అవకాశాలు ఎక్కువ మెండుగా కనిపిస్తూ ఉన్నాయండి. వీళ్ళ పరిహారాలు పెద్దగా అయితే ఇంకే ఈ మాసంలో అవసరం లేదు. వీళ్ళు వెళ్ళాలనుకుంటే అన్ని టెంపుల్స్కి వెళ్ళేటువంటి ఇదైతే ఉంటుంది. విష్ణు ఆలయానికి తప్పకుండా వెళ్తే కూడా నిత్యం దర్శనం చేసుకోవచ్చండి. వీళ్ళు విష్ణు ఆలయానికి వెళ్ళేసి కొంతమేర వీళ్ళకి నాకు తెలిసి ఈ మాసంలో వీళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఒక రోజు వెళ్ళిన టెంపుల్కి ఇంకో రోజు అదే టెంపుల్కి వెళ్తారని లేదు. అంటే ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు సో ఏ టెంపుల్కైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు. అదే టెంపుల్కి వెళ్ళాలని కూడా ఏమి లేదు. ఎక్కడైనా సరే విష్ణు ఆలయం కనిపిస్తే వెళ్ళి ఒక నమస్కారం చేసుకున్నా కూడా మంచిది. మాసం మొత్తంలో 2 కొబ్బరికాయలు అయితే మాత్రం విష్ణు ఆలయంలో సమర్పించుకుంటే చాలా మంచిది. అక్కడ సమర్పించినటువంటి కొబ్బరి చిప్పలు తీసుకురాకూడదు. అదైతే మాత్రం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఈ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళకి బాగా కనిపిస్తున్నాయండి. సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.